రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. మీడియా మొఘల్గా పేరు పొందిన రామోజీరావు తెల్లవారుజామున 4:50 కన్నుమూశారు. 88 ఏళ్ల ఆయన వయసు రీత్యా తీవ్ర అనారోగ్యం కారణంగా తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తీవ్ర అస్వస్థకు గురికావడంతో నానక్రామ్గూడలోని స్టార్ హాస్పిటల్ తరలించారు. వెంటిలేటర్పై వైద్య చికిత్స పొందుతూనే ఆయన తుది శ్వాస విడిచారు. ఇదే అంశానికి సంబంధించి రామోజీరావు స్వస్థల దగ్గర నుంచి మా ప్రతినిధి కాంతి పూర్తి సమాచారం అందిస్తారు. కాంతి. రాజేంద్ర, మీడియా దిగ్గజంగా పేరుగాంచినటువంటి రామోజీరావు మరణంతో ఆయన స్వగ్రామం అయినటువంటి కృష్ణా జిల్లా పెదపూరుపాడులో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉదయం నుంచి కూడా గ్రామస్తులంతా కూడా ఆయన మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన గ్రామాన్ని దత్తత తీసుకుని ఆయన చేసినటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కొడియాడుతున్న పరిస్థితి చూస్తున్నాం. ప్రస్తుతం మనం పెదపూరుపాడు గ్రామంలో ఉన్నాం. గ్రామస్తులంతా కూడా ఆయనకు నివాళులు అర్పించేందుకు ఆయన ఏదైతే టెంపుల్ని కట్టించారో టెంపుల్ దగ్గరకు వచ్చి ఆయనకు నివాళులు అర్పిస్తారు ఉన్నారు. అలాగే కొంతమంది గ్రామస్తులంతా కూడా ఆయన గ్రామానికి చేసినటువంటి మంచిని, అలాగే ఆయన దత్తత తీసుకుని ఏవైతే పాఠశాలలు నిర్మించడం కావచ్చు, అలాగే వాటర్ ట్యాంక్స్ నిర్మాణం కావచ్చు, అనేక పనులు గ్రామ అభివృద్ధి కోసం అనేక పనులు చేసినట్లుగా ఆయన చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతోటి గ్రామ సర్పంచ్ ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, రామోజీరావు గారు తోటి ఈ ఊరికి ఉన్న అనుబంధం ఏమిటి? ఆయన గ్రామంలో చేసిన చాలా పనులు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. గ్రామస్తులంతా కూడా ఎంతో విషాద ఛాయల్లో ఉన్నారు. మీ గ్రామంలో ఎటువంటి పరిస్థితి ఉండేది? ఆయన ఎటువంటి కార్యక్రమాలు ఇక్కడ చేశారు? రామోజీరావు గారికి గ్రామానికి విడదీయని అనుబంధం ఉందండి. ఈ గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. మంచినీటి సౌకర్యం కల్పించారు, రోడ్లు నిర్మించారు, ఇంటింటికి మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు, పాఠశాల భవనం నిర్మించారు, పశువుల హాస్పిటల్ నిర్మించారు, రోడ్లు, వీధి లైట్లు, సీసీ రోడ్లు, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆయన మరణ వార్తతో గ్రామం అంతా విషాద ఛాయలతో అలుముకుంది. ఊరిని బాగు చేయడంలో ఆయన ఎంతటి అంటే పుట్టిన ఊరిని బాగుపరచడం కోసం ఆయన అంతటి స్థాయిలో ఉన్నప్పటికీ కూడా గ్రామానికి కావాల్సినటువంటి నిధులు అలాగే మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతో కృషి చేశారు అని చెప్తూ ఉన్నారు. సార్ చెప్పండి, రామోజీరావు గారు ఈ నియోజకవర్గంలో మీ ఊరికి చేసినటువంటి ఉపయోగాలు ఏమిటి, కార్యక్రమాలు ఏమున్నాయి? ఈ ఊరికి రామోజీరావు గారు సుమారు 15-20 కోట్ల నిధులు వెచ్చించి 2015లో రామోజీ ఫౌండేషన్ అని ఈ పెదపూరుపాడు గ్రామాన్ని దత్తత తీసుకుని 670 హౌసెస్కి వాటర్ ట్యాప్లు ఏమనివ్వండి, అట్లాగే హై స్కూల్ బిల్డింగ్ 2 కోట్లు ఎట్టి కట్టనివ్వండి, పిఎస్సిఎస్ బిల్డింగ్ కట్టనివ్వండి, పశువుల హాస్పిటల్ కట్టనివ్వండి, అట్లాగే ఎంపీయూపీ స్కూల్ కానీ వాటర్ ట్యాంక్ కట్టి 670 ఏళ్ళకి ఉచితంగా వాటర్ కుళాయి నీరు ఇచ్చారు. అట్లాగే మిగిలిపోయిన రోడ్లు అయ్యి, అట్లాగే చెరువు చుట్టూ ఫెన్సింగ్ కానీ అన్నీ ప్రతిదీ చేశారు. అట్లాగే హిందూ శ్మశాన వాటిక, అట్లాగే హరిజన వాళ్ళ శ్మశాన వాటిక, మళ్ళీ ఇక్కడిసాటి నుంచి తీసుకొచ్చి ఇక్కడ వ్యవసాయాన్ని ఏ రకంగా ఈ రైతుల్ని మనం చేయాలి అని ఆర్గానిక్ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయంలో చేయాలని అట్లా ఆయన ఈ ఊరికి బాగా చేశారు. ఏదైతే ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి రామోజీరావు ఆయన కేవలం తన సొంత నిధులతోటి ఏర్పాటు చేయడమే కాకుండా ప్రకృతి వ్యవసాయానికి కావలసినటువంటి ఇక్రిసాట్ నుంచి శాస్త్రవేత్తలను సైతం ఇక్కడికి తీసుకువచ్చి ఈ నేలకి సరిపోయే పంటలను పండించడం కావచ్చు, అలాగే ఊరికి అభివృద్ధి కోసం అంటే పుట్టిన ఊరిని మర్చిపోకుండా ఇక్కడ ఆయన లేకపోయినప్పటికీ కూడా గ్రామానికి కావలసినటువంటి నిధులు సమకూర్చడంతో పాటుగా మౌలిక సదుపాయాల కల్పనలో ఆయన చేసిన కృషి ఎంతో మర్చిపోలేనిదని చెప్పి గ్రామస్తులు చెప్తూ ఉన్నారు. గ్రామస్తులంతా కూడా ఉదయం నుంచి ఆయన మరణ వార్త వినిన తర్వాత రామోజీ ఫౌండేషన్కి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా హైదరాబాద్కి బయలుదేరి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. మరికొంతమంది మహిళలతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, రామోజీరావు గారుతో ఉన్నటువంటి మీకు అనుబంధం ఏమిటి? ఆయన ఊరికి చేసిన మంచి పనులు? చాలా మంచి పనులు చేశారమ్మా. ఆయన పుట్టిన ఊర్లో మేము పుట్టడం అదృష్టం.
ఆయన తర్వాతే మేము పుట్టాం, మాకు ఆయన తెలియదు అసలు. మామూలు ఇలా తెలిపింది అప్పుడు. అమ్మ, మీరు చెప్పండి రామోజీరావు గారితో ఉన్నటువంటి అనుబంధం ఏంటి? మా వారు ఈనాడులోనే చేశారండి. మా ఫ్యామిలీ ఫుల్ సెటిల్ అయ్యాం. ఇంకంతకంటే ఏం చెప్పలేము, నాకు మాటలు రావట్లేదండి. ఆయనతోటి ఉన్న అనుబంధాన్ని పంచుకునేందుకు ఆయన లేరు అనే వార్త వినిన తర్వాత మాటలు కూడా చెప్పుకోలేకపోతున్నారు. గ్రామస్తులంతా కూడా శోక సంద్రంలో మునిగిపోయి ఉన్నారని చెప్పుకోవాలి. ఆయనకు నివాళులు అర్పించేందుకు గ్రామస్తులంతా కూడా వచ్చి నివాళులు అర్పించి ఆయన చేసినటువంటి మంచి పనులతో కొనియాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా పెదపూరుపాడు విలేజ్ అంతా కూడా విషాద ఛాయలు ఉదయం నుంచి అలుముకున్నాయని చెప్పుకోవాలి రాజేంద్ర.